హాయ్ అండి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందామండి. ఇదొక హనుమాన్ ఆలయం అండి. ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు వారం రోజుల ముందు నుంచే మాంసం, మద్యం లాంటిది స్వీకరించకూడదు. అంతేకాకుండా ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి ప్రసాదాన్ని గాని, పానీయాలు గాని ఏది కూడా తీసుకోకూడదు. అలాగే ఇంటికి కూడా తీసుకెళ్ళకూడదు. ఈ గుడికి రావడానికి ఇన్ని నియమాలు ఎందుకంటే ఇక్కడికి భూత, పీత, పిశాచాలు పట్టిన వారు వస్తారు. అవి వదిలించుకొని తిరిగి వెళ్తారు. అందుకని ఈ గుడికి వచ్చిన వారు ఈ నియమాలన్నీ పాటించాలి. ఒకవేళ ఈ నియమాలు పాటించకపోతే ఈ భూత, పీత, పిశాచాలు ఆవహిస్తాయని చెప్తారు. అసలు ఈ టెంపుల్ కి రాగానే దయ్యాలు వదిలేయడం అన్నది ఈ హనుమాన్ ఆలయం యొక్క శక్తి, దీని వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ అంతు చిక్కనిది. అలాగే ఈ టెంపుల్ మీద దేశ విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ దీని వెనుక ఉన్న రహస్యాన్ని గాని, ఆ శక్తిని గాని, పవర్ ని గాని కనిపెట్టలేకపోయారు. ఇంతకీ ఇంత శక్తివంతమైన హనుమాన్ ఆలయం ఎక్కడుందంటే రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఉంది ఈ మెహందీపూర్ బాలాజీ టెంపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.